ఇక్కడ వర్గాలు ఉండవు. ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరం ఉండండి, పార్టీని నమ్ముకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేతగాను, వాళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే, మేము తీసుకొచ్చిన పరిశ్రమల పైన కేసులు వేస్తున్నాం. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఏకంగా ఒక బిల్ వేసి గూగుల్ కి, టీసీఎస్ కి, కాగ్నిసెంట్ కి ల్యాండ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తారు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ నిన్నగాక మొన్న ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ చేసేవాడు ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అరే 5 సంవత్సరాల మళ్ళీ మీరు చేసింది ఏంటంటే 2022లో ఈ ఫ్యాక్టరీకి మీరు లీగల్ నోటీస్ పంపించారా లేదా సమాధానం చెప్పమనండి. ఎస్ఏఎల్ని ఆపాలని ప్రయత్నిస్తారు, దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీని ఆపాలని ప్రయత్నిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందలకొచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు ఉద్యోగాలు వస్తుందని వాళ్ళు భూములు ఇస్తే, అదే ఊర్లకి ఆ జంపింగ్ జపాంగ్, ఆ జఫా బ్యాచ్ వెళ్ళి ఏకంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మేమెందుకు మిమ్మల్ని వదిలిపెడతాం? మేము లక్ష్యం పెట్టుకున్నాం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. ఆ లక్ష్యం సాధించే వరకు మేము ఎవరం పడుకోం. మంత్రివర్గం మేము అందరం ఉన్నాం, శాసనసభ్యులుగా మేము అందరం ఉన్నాం, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఆనాడు చెప్పారు జాబ్ క్యాలెండర్ చేస్తామని. ఎస్, గర్వంగా చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, అది ఈ రోజు మేము అమలు చేస్తున్నాం. 16,000 పోస్టులో డిఎస్సీ మేము భర్తీ చేశాం, 150 రోజుల్లో చేశాం. మీరేసారు 250 కేసులు, 50 కేసులు కోర్టు కూడా కొట్టేసింది. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కనుక ఈరోజు స్టే కూడా రాలేదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో చైతన్యం ఉంది, మా అందరిలో కూడా చైతన్యం ఉంది. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఎందుకు మీరు చేయలేదు? టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సీ ఎందుకు చేయలేదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు విడుదల చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు మీరు రాయలసీమ కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.